దుర్మార్గులు, వీళ్ళకి ఏముంటుంది, సినిమాలు ఏం చేసుకుంటున్నారు కదా, ప్రతి వాళ్ళకి ఇంత రెమ్యునరేషన్స్ వస్తున్నాయి అనుకునేవాడిని. ఆఫ్ లేట్ అంటే అప్పుడు మనం బిజీగా ఉండేవాళ్ళం కాబట్టి మనకేం తెలియదు, కష్టాలు తెలిసే కాదు, ఏదో ఒకటి రొటేషన్ ఉండేది. అయిపోయిన తర్వాత నాకు అర్థమయ్యింది ఏంటంటే, బయటికి కనపడదు. ఇప్పుడు సుధాకర్ ఆర్టిస్టు, శైలజ సింగరు, ఇవి కాకుండా ఫ్యామిలీ బాలు గారి సిస్టరు, ఏదో మొత్తానికి అంతా ఉంది. వీళ్ళకి ఏంటి దుబ్బిడాయి, అలాగే భరద్వాజ డైరెక్టరు, తమ్మరెడ్డి కృష్ణమూర్తి గారు అబ్బాయి, వీళ్ళకి ఏంటి దుబ్బిడాయి అంటే మనకే ఒక ఫీలింగ్. ఇబ్బందులు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళకి ఎంత ఉంటాయి, రొటేషన్స్ అనేది ఎంత ఉంటాయి. పోనీ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మీ ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ పెద్ద ఎచ్చులకు పోయి తగలబెట్టే బ్యాచ్ కాదు, అయినా కానీ ఇబ్బందిగానే. అలాంటిది మిగిలిన వాళ్ళు ఎంత ఉంటారు, ఇది అర్థం చేసుకుంటే నాకు ఇంతకాలం పట్టిన వయసు పట్టింది. మనకి అన్ఫార్చునేట్గా ఏంటంటే సార్, ఈ పాయింట్కి చెప్పానండి, మనం వీ లివ్ ఇన్ సినిమా ఇస్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్, ఇట్స్ అన్ ఎవ్రీథింగ్ మేక్ బిలీవ్. ఈ మేక్ బిలీవ్ అనే జీవితాలు కూడా అంటుపోయింది. బయటికి అందరూ అట్ట కనపడేసరికి మనకి నేను నా దీంట్లోనే చెప్తాను. నేను మద్రాసులోని అప్పటికి టెలివిజన్ అవన్నీ చేసి ఎప్పుడైనా ఆ పాండి బజార్ అవన్నీ నడుచుకుంటూ వెళ్ళాను. అదేంటండి మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, నడవకూడదా, అది తప్ప అని అడిగేవాడిని. లేదండి మీలాంటి వాళ్ళు ఏంటంటే నడవడం లేదండి, ఇది ఒక చిన్న సార్ట్ ఆఫ్ అన్ ఎక్సర్సైజ్. నాదేనంటే ఆర్థికంగా ఇది ఉంది, మనం తప్పించుకోవాలి అక్కడ, చిన్న సార్ట్ ఆఫ్ అన్ ఎక్సర్సైజ్ అండి, ఇంటికి చేస్తున్నట్టు ఉంటుందండి, మీరు కూడా ఇలా. బట్ నా దగ్గర కార్ లేదని చెప్పేవాడిని కాదు. సో ఇదేంటంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏంటంటే, సినిమా వాళ్ళు అనేసరికి మనం తినేది నోట్ల కట్టలు, మనం పడుకునేది నోట్ల కట్టలు, మనం స్నానం చేసేది నోట్ల కట్టలు అన్న ఒక భావన. దట్ ఈస్, బట్ అందరికీ అది ఉండదు, ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఉండదు. అందరికీ ప్రాబ్లం, అందరికీ తప్పదు అది. అండ్ మీరన్నట్టు ఆర్థికంగా చూసుకుంటే సార్, సినిమా పరిశ్రమ నేను చూసిన మార్పు, చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి ఒక ప్రొడక్షన్ మేనేజర్ వారధి, ప్రొడ్యూసర్కి 24 రారు, సార్ ప్రొడ్యూసర్ గారు బాగుండాలి, ఇది కొంచెం చూడండి సార్ అని మాట్లాడేవారు. అండ్ మాట్లాడిన అనా పైసాతో షెడ్యూల్ వైజ్ ఇది ఇచ్చేసేవాడు. లాస్ట్లోకి డబ్బింగ్ టైంలో ఏమైనా బ్యాలెన్స్ మిగిలినా కూడా కొంచెం టైట్గా ఉంది సార్. రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా వచ్చిన సందర్భాలు నాకున్నాయి. సినిమా ఆడకపోతే సార్ మీకు 5 రూపాయలు ఇవ్వాలి, సినిమా ఆడలేదు సార్, ఇగో బ్యాలెన్స్ 2.5 తీసుకోండి సార్, నెక్స్ట్ ఫిలంలో చూసు, ఇది ఉండేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.